దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన స్నేహితులారా, మరి ఒకసారి మీ అందరితో కలిసి ఈ విధంగా మరి దేవుని వాక్యం పంచుకోవడం నా మట్టిని ఎంతో సంతోషిస్తున్నాను. మీరందరూ బాగున్నారని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని మేము నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనం చిన్నగా ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని ఎందుకు అన్నాడంటే, మామూలుగా మనం లోకంలో పనిచేస్తున్నప్పుడు ఒక మరి టీచర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక వ్యాపారవేత్త కావచ్చు, లేకపోతే ఒక మరి ఒక స్పోర్ట్స్ కానీ, ఒక సైనికుడు కానీ, లేకపోతే ఒక కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు కానీ, ఏ పని చేసే వారికైనా కానీ ఒక జీతం అనేది ఉంటుంది. అలాగే మరి మానవుని యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మరి పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నాడు. అంటే పాపం చేస్తే కూడా మరి ఏం కాదులే, పాపం నేను చేసినా కానీ నాకేమీ కాదు అని అనుకోవడానికి లేదు ప్రియులారా. ఎందుకొరకంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నాడు. కాబట్టి ఆ మరణములో నుంచి నిన్ను తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల కిందట పరలోకంలో నుంచి ఆయన భూలోకానికి వచ్చాడు. కన్యమేరీ గర్భంలో జన్మించి మరి ఆ కలవరి శిలువలో మరణించి 3 దినములు సమాధిలో ఉండి తిరిగి 3వ దినమున పునరుత్థానుడై లేచినాడు. కాబట్టి అదే మనకు శుభ సందేశం. అందుకనే మరి ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి, ఆయన నమ్ముకున్న వారికి కూడా మరి నిత్య జీవం ఇస్తాడని మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, మనం చూసినట్లయితే మరి పండితులు కానీ, పామరులు కానీ, రాజులు కానీ, జ్ఞానులు కానీ, గొప్పవారు కానీ, మరి స్కాలర్స్ కానీ, ఎవరైనా సమాధి మీరు తీసుకోండి, ప్రపంచంలో వారి సమాధులు మూయబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం యెరూషలేం వెళ్ళినట్లయితే, మనం వెళ్ళి చూసినట్లయితే యేసు ప్రభు వారి సమాధి తెరవబడి ఉంది. అనగా ఆయన మరణము, ఆయన తిరిగి లేచిన దేవుడు. కాబట్టి నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే ఆయన మరి పరలోకమునికి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిత్య జీవాన్ని, అంటే పాపానికి ఇక మరణం లేదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు పరలోక రాజ్యం మనం డైరెక్ట్ వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు గమనించి మనము ఆ విధంగా దేవుని వాక్యంలోని గొప్ప సంగతులను గ్రహించిన వారమై ప్రభు కృప మనకు తోడై నీడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.